అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో 2-3 సీట్లు అనుకున్నారు. అట్లాగే కొన్ని చోట్ల 2-3 టోటల్గా అయితే ఫైనల్గా వాటిలో 25కి ప్రిపేర్ చేసుకుని పెట్టారు. ఇది ఆ మొదటి రోజున కసరత్తు వీళ్ళు చేసినటువంటి. వీళ్ళ కసరత్తు టైంలో వీళ్ళని ఫస్ట్ ఒకసారి వీళ్ళు కూర్చున్న తర్వాత సెకండ్ ఫేజ్ లో అమిత్ షాతో కూర్చుని అక్కడ ఏంటి పరిస్థితి అన్నటువంటిది అంతా మాట్లాడుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఇక్కడ సర్వే చేయించుకుంది బీజేపీ. ఆ సర్వేలో ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ వైసీపీ గెలిచేటట్టుందా, తెలుగుదేశం గెలిచేటట్టుందా, ఈ సర్వే ఉంది వాళ్ళ దగ్గర రిపోర్ట్. ఏ సీట్ల పరంగా అదే ఎన్ని సీట్లు సాధిస్తారన్నటువంటి కూడా వాళ్ళ దగ్గర ఒక ఫిగర్ ఉంది. కాబట్టి అట్లాంటి సందర్భంలో మనం పొత్తులు పెట్టుకుంటే ఎట్లాంటిది ఉంటది, ఇది కొంత సమీక్షించుకున్నారు. ఒక 1 అవర్ వీళ్ళతో అయిన తర్వాత వీళ్ళని పంపించేశారు. తర్వాత చంద్రబాబు నాయుడుతో కూర్చున్నారు వాళ్ళు. బాబుతో అమిత్ షాలు కూర్చోడం ముందు అసలు ఎన్డీఏలోకి రావడానికి కారణం ఏంటని చంద్రబాబు వివరిస్తే, పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, అప్పుడు గతంలో జరిగినటువంటి పరిణామాల గురించి వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు అడిగితే, ఇక పైన అట్లాంటి ప్రాబ్లం పొరపొచ్చాలు రాకూడదు అన్నటువంటి ఫైనల్ చేసుకుని, ఆ తర్వాత సీట్లకు సంబంధించి ఎంత ఉంది అంటే ఇప్పుడు రోజు పత్రికల్లో రాస్తున్నట్టుగా లేదా వీళ్ళు గత 2-3 రోజుల నుంచి టాక్టికల్ గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టుగా మీరు జనసేన పొత్తే కదా కాబట్టి మీ ఇద్దరికి కలిపి 30 ఇస్తా, మీ ఇద్దరికి కలిపి 8 ఇస్తా, ఈ టైప్ లోనే చెప్తున్నారు ఆయన. మీ ఇద్దరికి కలిపి 30, మీ ఇద్దరికి కలిపి 8 అన్నారు. అంటే తద్వారా జనసేనకి 24 ఇచ్చానన్న సంగతిని పక్కన పెట్టేశారు. అట్లాగే ఇది పక్కన పెట్టేశారు తెలివిగా అక్కడ అధినాయకత్వం దగ్గర. సరే, అధినాయకత్వం ఫైనల్ కసరత్తు చేసుకున్నప్పుడు వీళ్ళకి ఎన్ని వస్తాయి ఏంటి అనేటువంటిది ఉంటది కదా, అవన్నిటిని సమీక్షించుకోవడం వల్ల 2 రోజులు పట్టింది. అయితే అది అధినాయకత్వానికి వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్ 6+6 అన్నటువంటిది. అంటే 6లో కూడా ఏంటి, జనసేన ఒకటి త్యాగం చేయాలట పార్లమెంట్, 8 పార్లమెంట్ అట, 3 5 3 జనసేన ఆల్రెడీ చెప్పారు కదా, 2 పార్లమెంట్ అవుతాయి ఆయనకి, ఆయన ఒకటి తగ్గించుకోవాలి. అట్లాగే అసెంబ్లీలో 24 ఏళ్ళకి 6 ఏళ్ళకి అది తగ్గించాలి. అది మళ్ళీ అది కావాలంటే జనసేన తగ్గించుకోవాలి. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే జనసేన తగ్గించుకోవాలి. 8 కావాలనుకుంటే ఇంకో 2 వాళ్ళు తగ్గించుకోవాలి, లేదు 10 కావాలంటే 4 తగ్గించుకోవాలి. ఈయన కనకమేడల రవీంద్ర గారు చెప్పినట్టు బలాబలాలను బట్టే సీట్ల లెక్క ఉంటది. అంటే ఇప్పుడు ఏ బలాలను బట్టి లెక్క 2019లో వచ్చిన ఓటు శాతమా, లేదంటే రేపు మన జరిగిన స్థానిక ఎన్నికల తర్వాత పెరిగిందని చెప్పుకుంటున్నారు వీళ్ళు 2 పార్టీలు కూడా, దాన్ని బట్టి ఏ లెక్కన